ప్రాణం పోయినా కూడా వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఈ 2 వస్తువులను పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకండి. నాశనం తప్పదు, దరిద్రం మీ వెంటాడుతుంది. అసలు ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఏ 2 వస్తువులను పొరపాటున కూడా ఇవ్వకూడదు. ఇస్తే ఎందుకు నాశనం తప్పదు, దరిద్రం ఎందుకు మీ వెంటాడుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృశ్చిక రాశి ఇది రాశి చక్రంలోని 8వ రాశి. విశాఖ నక్షత్రంలో 4వ పాదంలో జన్మించిన వారు, అనురాధ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, జ్యేష్ఠ నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు. అయితే వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ 1, 2, 3, 4 తేదీల్లో మీ జీవితంలో కొన్ని విషయాలను ఆలోచించుకుని జాగ్రత్తగా వ్యవహరించవలసిన రోజులుగా అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మీ దగ్గర ఉన్న 2 రోజులు అయితే వస్తువులను ఎవరికైనా ఇవ్వడం విషయంలో తొందరపడకండి. అయితే ఈ వీడియోలో ఆ 2 వస్తువులు ఏమిటి, ఎందుకు ఇవ్వకూడదు, ఎవరికైనా ఇచ్చేటప్పుడు ఇస్తే ఎలాంటి ఇబ్బందులు రావచ్చని జ్యోతిష్య విశ్లేషణలో చెబుతున్నారు. ఎవరైనా అడిగితే ఎలా సమాధానం చెప్పాలి, ఈ 4 రోజులు ఇంకా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలను వివరంగా అయితే తెలుసుకుందాం. అయితే ముందుగా ఒక విషయాన్ని అయితే గుర్తుంచుకోండి. ఇక్కడ చెప్పబోయే విషయాలు జ్యోతిష విశ్లేషణలు ఆధ్యాత్మిక నమ్మక కోణంలో మాత్రమే అయితే తీసుకోండి. అయితే భయపడవలసిన అవసరం లేదు, ఎవరినైనా అనుమానించవలసిన అవసరం లేదు. మీ వస్తువులు, మీ డబ్బు, మీ వ్యక్తిగత విషయాల్లో సాధారణంగా జ్యోతిష్యంలో జాగ్రత్తలు పాటించమని మాత్రమే ముఖ్యమైన అంశంగా అయితే సూచిస్తుంది. అయితే వృశ్చిక రాశి వారు ఈ వీడియోలను చివరి వరకు చూడండి. ఎందుకు అంటే చివరిలో ఈ 4 రోజుల్లోనూ చేయగలిగే ఒక చిన్న ఆధ్యాత్మిక పరిహారం కూడా అయితే చెబుతున్నాము. అయితే మొదటి వస్తువు మీ వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువులు. అయితే వృశ్చిక రాశి వారికి మొదటిగా చెప్పవలసిన వస్తువులు మీరు ప్రతిరోజు వ్యక్తిగతంగా ఉపయోగించే వస్తువులు. ఇది మీ దువ్వెన కావచ్చు, మీ వ్యక్తిగత అలంకరణ వస్తువు కావచ్చు, మీరు తరచుగా ఉపయోగించే ప్రత్యేకమైన వస్తువు కూడా కావచ్చు. సాంప్రదాయ నమ్మకాల ప్రకారం మన శరీరంతో నిరంతరం సంబంధం ఉన్న వస్తువులను ఇతరులకు ఇవ్వకుండా ఉండడమే మంచిదని కొందరు భావిస్తున్నారు. ఇక్కడ ఉద్దేశం ఎవరికైనా అనుమానించమని కాదు, మీ వ్యక్తిగత వస్తువులు మీకు సంబంధించినవి, అందుకనే వాటిని ఇతరులకు ఇవ్వకుండా ఉండటం పరిశుభ్రపరంగా కూడా మంచిది అని అయితే చెప్పుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 1 నుంచి 4వ తారీఖు వరకు ఎవరికైనా మీ వ్యక్తిగత వస్తువులు అడిగితే వెంటనే ఇవ్వకండి. అవసరం ఉంటే మరొకసారి అయితే ఇస్తానని చెప్పండి తప్ప క్షమించండి, ఇది నా వ్యక్తిగత వస్తువు, నేను ఇవ్వడం కుదరదు అని చెప్పడంలో తప్పు ఏమాత్రం లేదు అని అయితే చెప్పుకోవచ్చు. అయితే 2వ వస్తువు డబ్బు మరియు ఆర్థిక వస్తువులు. 2వ ముఖ్యమైన విషయం డబ్బు లేదా ఆర్థికంగా విలువైన వస్తువులు. అయితే ఈ 4 రోజుల్లోనూ ఎవరికైనా డబ్బు ఇవ్వాలా, అప్పు ఇవ్వాలా, మీ ముఖ్యమైన ఆర్థిక పత్రాలు ఇవ్వాలా అనే విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి. ముఖ్యంగా ఎవరైనా అత్యవసర పరిస్థితుల్లో అడుగుతున్నారని వెంటనే స్పందించకండి. పరిస్థితిని పూర్తిగా అయితే అర్థం చేసుకోండి. అప్పు ఇవ్వడం తప్పు అని కాదు, కానీ మీరు ఇచ్చే డబ్బు మీ అవసరం, మీరు తిరిగి వస్తుందా, మీరు ఇవ్వగలిగే స్థాయిలో ఉన్నారా అనే విషయాలను ఆలోచించండి. ఇవ్వలేకపోతే దరిద్రం వస్తుంది అని భయంతో డబ్బు ఇవ్వవలసిన అవసరం లేదు. అలాగే ఇస్తే అదృష్టం వస్తుంది అనే నమ్మకంతో కూడా నిర్ణయం అయితే తీసుకోకండి. మీ ఆర్థిక భద్రత మొదటిది అని అయితే గుర్తుంచుకోండి. అయితే ఈ 4 రోజుల్లోనూ ఎందుకు జాగ్రత్త? వృశ్చిక రాశి అనేది సాంప్రదాయ జ్యోతిష్యంలో లోతైన ఆలోచనలు, భావోద్వేగంగా తీవ్రతతో అనుసంధించే రాశిగా అయితే చెప్పబడినది. అందువల్ల ఈ తేదీల్లో ముఖ్యంగా మీ వ్యక్తిగత వస్తువులు, మీ డబ్బు, మీ భవిష్యత్తు ప్రణాళికలు ఇతరులతో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని ఈ వీడియో సూచిస్తుంది. ఎవరైనా మీకు బాగా పరిచయం ఉన్నవారు అయినా అవసరం లేని వ్యక్తిగత వస్తువులు ఇవ్వకపోవడమే మంచిదని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఒక ముఖ్యమైన హెచ్చరిక, అయితే వృశ్చిక రాశి వారు ఎవరికైనా మీ దగ్గరకు వచ్చి ఇది ఒక్కసారి ఇవ్వండి, రేపు తిరిగి ఇచ్చేస్తాను, ఏం కాదు, మీకు దీనివల్ల ఏం కాదు
అని పదే పదే అడిగితే వెంటనే అయితే ఇవ్వకండి. ముందుగా అది మీకు ఎంత ముఖ్యమైన వస్తువో ఆలోచించండి. ఇది జ్యోతిష్యంగా భయం వల్ల కాదు, కానీ మీ హద్దులను మీరే కాపాడుకోవడం కోసం మాత్రమే. అయితే మీ వస్తువులు మీకు అవసరమైతే లేదు అని చెప్పడం మీ హక్కు అని అయితే గుర్తుంచుకోండి. కుటుంబ సభ్యుల విషయాల్లో అయితే ఇక్కడ చాలామందికి ఒక సందేశం వస్తుంది, నా కుటుంబ సభ్యులు అడిగినా ఇవ్వకూడదా అని. అయితే అవసరమైన వస్తువు అంటే కుటుంబ సభ్యులకు ఇవ్వడం తప్పు అని చెప్పలేము, కానీ ఈ వీడియోలో చెప్పేది అనవసరంగా వ్యక్తిగత వస్తువులు, విలువైన వస్తువులు ఇతరులకు ఇవ్వకుండా జాగ్రత్త పడండి అని. అంతేకాని అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేయవలసి వస్తే మనస్ఫూర్తిగా సహాయం చేయండి. ఎవరైనా నిజంగా ఇబ్బందుల్లో ఉంటే కేవలం రాశి పేరుతో సహాయం చేయకుండా ఉండటం సరైన విధానం కాదు అని అయితే చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 1 మీ రోజుల్లో ప్రశాంతంగా ప్రారంభించండి. అయితే ఉదయం లేచిన వెంటనే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఎవరైనా ఏదైనా అడిగితే వెంటనే సమాధానం ఇవ్వకుండా ఒక్కసారి ఆలోచించండి. మీ ఇంటిలో అవసరం లేని వస్తువులను సర్దుకోవచ్చు. అలాగే మీ పర్సు, బ్యాంకు పత్రాలు, ముఖ్యమైన డాక్యుమెంట్స్ సురక్షితంగా ఉన్నాయో లేదో చూసుకోండి. ఈ రోజుల్లో ముఖ్యంగా మాటల్లో జాగ్రత్త అయితే అవసరం అనే చెప్పాలి. మీ వ్యక్తిగత విషయాలను అందరికీ చెప్పవలసిన అవసరం లేదు. సెప్టెంబర్ 2 ఆర్థిక విషయంలో మరింత జాగ్రత్తగా అయితే ఉండండి. ఎవరైనా మీకు పెట్టుబడి గురించి చెప్పాలని వెంటనే డబ్బు అయితే పెట్టకండి. ఎవరైనా అప్పు అడుగుతున్నా మీ పరిస్థితిని చూసుకుని నిర్ణయం అయితే తీసుకోండి. ఎవరైనా మీ పేరుతో ఏదైనా పత్రాలు తీసుకోవాలి అనుకుంటే ముందుగానే చదవండి. తెలియకుండా సంతకం అయితే చేయకండి. ఎలాంటి జాగ్రత్తలు రాసి వారికి మాత్రమే కాదు, ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయని అయితే చెప్పుకోవచ్చు. సెప్టెంబర్ 3 అయితే సెప్టెంబర్ 3వ తేదీలో అయితే కుటుంబంలో చిన్న అపార్థాలు ఏర్పడే అవకాశం ఉందని ఆర్థిక విశ్లేషణ కోణంలో అయితే భావించవచ్చు. అందుకనే చిన్న విషయాలను పెద్ద గొడవలుగా మార్చకండి. అలాగే ఎవరైనా మీతో కఠినంగా మాట్లాడినా వెంటనే ప్రతిస్పందించకుండా కొద్దిసేపు ఆగండి. మీకు కోపం వచ్చినప్పుడు తిరిగి నిర్ణయాలు తీసుకోకుండా ఉండడమే మంచిది. ఎందుకు అంటే తర్వాత పశ్చాత్తాపానికి దారి తీసేటువంటి అవకాశం ఉంటుంది. అయితే వృశ్చిక రాశి వారు ఈ రోజుల్లో ముఖ్యమైనగా ఆయుధం ఏమిటి అంటే సహనం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే సెప్టెంబర్ 4 గతం కొన్ని రోజులుగా ఆలోచిస్తున్న ఒక విషయం గురించి స్పష్టత రావచ్చు. కానీ ఇతరుల మాటలను పూర్తిగా నమ్మి నిర్ణయాలు తీసుకోకుండా మీకు సరైన సమయంలో సరైన సమాచారం ఎందులో ఉందో లేదో అనేది చూసుకోండి. మీ వస్తువులు, డబ్బు, వ్యక్తిగత విషయాల్లో హద్దులు పెట్టుకోండి. ఎవరైనా మీకు నిజంగా మంచివారే అయితే మీకు జాగ్రత్తగా ఉండవారని తప్పుగా అర్థం చేసుకోకుండా అయితే ఉంటారు. అయితే ఈ 4 రోజుల్లోనూ చేయాల్సిన చిన్న పరిహారం అయితే ఆధ్యాత్మికంగా నమ్మకం ఉన్నవారికి ఉదయాన్నే లేదా సాయంత్రం మీకు ఇష్టమైన దేవుణ్ణి ప్రశాంతంగా ప్రార్థించండి. ఇంటిని శుభ్రంగా ఉంచండి. అవసరం లేని వస్తువులను తొలగించండి. సాధ్యమైతే ఒక పేదవారికి భోజనం పెట్టండి లేదా మీకు సాధ్యమైనంత వరకు సహాయం చేయండి. ఇది అదృష్టాన్ని కొనసాగించే పనులుగా కాకుండా మనసుకి ప్రశాంతతను, సరైన సానుకూలమైన ఆలోచనల కోసం చేయగలిగే మంచి పనులుగా అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా అసలు ప్రాణం పోయినా సరే వృశ్చిక రాశి వారు సెప్టెంబర్ 1, 2, 3, 4 తేదీల్లో ఏ 2 వస్తువులు పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకూడదు. ఇస్తే నాశనం ఎందుకు తప్పదు, దరిద్రం ఎందుకు వెంటాడుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృశ్చిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.